వెల్కమ్ టు సుధీర్ ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సుధీర్ సార్ని. 2024 జూలై 17 ఇవాళ కరెంట్ అఫైర్స్. ఫస్ట్ క్వశ్చన్, చంద్రునిపై గుహ ఉన్నట్లు ఏ దేశ శాస్త్రవేత్తలు తెలిపారు? చూడండి, చంద్రునిపై గుహ ఉన్నట్టు ఏ దేశ శాస్త్రవేత్తలు తెలిపారంటే ఇటలీ. చాలా ఇంపార్టెంట్ విషయం అన్నమాట సైన్స్ అండ్ టెక్నాలజీలో. ఎందుకంటే చంద్రునిపైన గుహ ఉన్నట్లుగా ఇటలీ దేశ శాస్త్రవేత్తలు కనుగొన్నారన్నమాట. మనందరికీ తెలుసు 1969 55 ఏళ్ల క్రితం నీల్ ఆర్మ్స్ట్రాంగ్, ఎడ్విన్ అల్డ్రిన్ అనేటువంటి ఇద్దరు కూడా చంద్రునిపైన దిగారు. నీల్ ఆర్మ్స్ట్రాంగ్, ఎడ్విన్ అల్డ్రిన్ అనేటువంటి ఇద్దరు చంద్రునిపైన మొట్టమొదటిసారిగా అపోలో అనే అంతరిక్ష నౌక ద్వారా వాళ్ళు వెళ్ళడం జరిగిందనమాట. మనందరికీ తెలుసు ఆ విషయం. నీల్ ఆర్మ్స్ట్రాంగ్, ఎడ్విన్ అల్డ్రిన్, ఇయర్ 1969, నౌక పేరు అపోలో. వాళ్ళు దిగిన ప్రాంతం నుంచి చాలా దూరంలో ఈ గుహను కనుక్కోవడం జరిగిందనమాట. వాళ్ళు ఏదైతే ప్రాంతంలో దిగారో ఆ ప్రాంతం నుంచి చాలా దూరంలో ఈ గుహను కనుక్కోవడం జరిగిందనమాట. ఈ గుహ 45 మీటర్ల వెడల్పు, 80 మీటర్ల పొడవుతో ఉన్నట్టుగా తెలుపుతూ ఉన్నారు. 45 మీటర్ల వెడల్పు, 80 మీటర్ల పొడవు ఉన్నట్టుగా తెలిపారనమాట. ఈ గుహ అత్యంత లోతైన లోయలో కనుగొన్నారన్నమాట. ఒక అత్యంత లోతైన లోయలో కనుగొన్నారన్నమాట. గుర్తుపెట్టుకోవాలి. ఈ గుహ కనుక్కోవడం వల్ల వ్యోమగాములు ఎవరైతే ఉంటారో ఆ వ్యోమగాములకు మంచి ఆశ్రయం కల్పించబోతూ ఉన్నారన్నమాట. అంటే ఇక్కడ టెంపరేచర్ చాలా ఎక్కువగా ఉంటుంది. చంద్రునిపైన 127 డిగ్రీల సెల్సియస్ నమోదవుతుందన్నమాట. అదే రాత్రిపూట అయితే కనుక -172 డిగ్రీల సెల్సియస్కి వెళ్ళిపోతుందన్నమాట. అంత తేడా ఉంటుందన్నమాట ఉష్ణోగ్రతల్లో. ఓకేనా. పగటి వేళ ఏమో అత్యధిక ఉష్ణోగ్రతలు ఉంటాయి, రాత్రి వేళ తక్కువ ఉష్ణోగ్రతలు ఉంటాయి. ఇలా కాకుండా ఈ గుహలో కనుక వ్యోమగాములు ఉన్నట్లయితే కనుక ఇది 27 డిగ్రీల సెల్సియస్లో ఉంటుందన్నమాట స్థిరంగా. కాబట్టి వ్యోమగాములకు చాలా అనుకూలంగా ఉంటుందన్నమాట ఈ గుహ. వాళ్ళు నివాసంగా చెప్పుకోవచ్చు అనమాట. వ్యోమగాముల నివాసంగా చెప్పుకోవచ్చు ఒక రకంగా చెప్పాలంటే ఈ గుహను రానున్న రోజుల్లో. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ గుహను ఏ దేశ శాస్త్రవేత్తలు కనుగొన్నారంటే ఇటలీ. ఓకేనా, చాలా ఇంపార్టెంట్. క్లాస్ ఎవరైతే ఫాలో అవుతున్నారో మీరు అందరూ కూడా దయచేసి లైక్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని కనీసం మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కనీసం 3 షేర్ చేయండి. ఓకే, సెకండ్ క్వశ్చన్ వెళ్ళిపోదాం. ఇటీవల అస్మితా ప్రాజెక్టును ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? ఇటీవల ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ అస్మితా ప్రాజెక్టును ప్రారంభించిందంటే కనుక కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ. మన విద్యాశాఖ మంత్రి ఎవరు కేంద్రంలో అంటే కనుక ధర్మేంద్ర ప్రధాన్ గారు ఏమేమి చెప్పాడు దీనికి సంబంధించి, ఈ ప్రాజెక్టుకి సంబంధించిన విషయాలంటే కనుక 22,000 భారతీయ పుస్తకాలను అభివృద్ధి చేయనున్నట్లు 22,000 భారతీయ పుస్తకాలను అభివృద్ధి చేయనున్నట్లు చెప్పాడనమాట. అదేవిధంగా 22 భాషల్లో ఉన్నటువంటి 1000 పుస్తకాలను ఇతర భాషల్లోకి ట్రాన్స్లేషన్ చేయనున్నట్టుగా తెలిపాడనమాట. ఈ 5 ఏళ్ల కాలంలో 1000 పుస్తకాలను అనువదింపు అనమాట, అంటే ట్రాన్స్లేషన్ చేయబోతూ ఉన్నట్టు చెప్పాడనమాట. మన భారతీయ పుస్తకాలను మరింత 22,000 పుస్తకాలు అనమాట సుమారు, వాటిని అభివృద్ధి చేయడానికి సిద్ధమయ్యారనమాట ఈ ప్రాజెక్టులో భాగంగా, అస్మితా ప్రాజెక్టులో భాగంగా. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ మరియు యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ ఈ రెండు కలిసి సంయుక్తంగా ఈ అస్మితా ప్రాజెక్టును చేపట్టడం జరుగుతూ ఉందన్నమాట. అస్మితా ఫుల్ ఫామ్ ఆగ్మెంటెడ్ స్టడీ మెటీరియల్స్ ఇన్ ఇండియన్ లాంగ్వేజెస్ ట్రాన్స్లేషన్ అండ్ అకాడమిక్. ఇది అస్మితా పూర్తి పేరు అనమాట. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి ఈ ప్రాజెక్టు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎవరు? ధర్మేంద్ర ప్రధాన్. యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ చైర్మన్ ఎవరు? యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ చైర్మన్ మామిడాల జగదీష్ కుమార్ అనమాట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఎవరు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఎవరు? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి అందరూ కూడా. తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఎవరు? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. థర్డ్ క్వశ్చన్,
ఎస్సీ కులాల జాబితాను మార్చే అధికారం రాష్ట్రానికి లేదు అని తీర్పిచ్చిన కోర్టు అది. ఎస్సీ కులాల జాబితాను మార్చే అధికారం రాష్ట్రానికి లేదు అని తీర్పిచ్చిన కోర్టు సుప్రీంకోర్టు అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్ ఓకేనా తీర్పు అనమాట ఇది. బీహార్ రాష్ట్రంలో ఈబీసీ జాబితా నుంచి తంతి తత్వ అనేటువంటి ఒక సామాజిక వర్గాన్ని ఒక ఎస్సీ జాబితాలో చేర్చడం జరిగిందనమాట. ఎస్సీ జాబితాలో ఉన్నటువంటి సవాసిలో చేర్చడం జరిగిందనమాట. కానీ దానికి సంబంధించినటువంటి తీర్పు అనమాట ఇది. ఏ రాష్ట్రంలో? బీహార్ రాష్ట్రంలో ఈబీసీ జాబితాలోని తంతితత్వ అనేటువంటి ఒక సామాజిక వర్గాన్ని ఎస్సీ జాబితాలో చేర్చడం, ఎస్సీలో ఉన్న ఎస్సీ వర్గం అనమాట, సావాసి అనేటువంటి వర్గం, ఆ సావాసిలో చేర్చడం జరిగిందనమాట. దీనికి సంబంధించినటువంటి తీర్పులో సుప్రీంకోర్టు ఏమి స్పష్టం చేసిందంటే కనుక ఓకేనా ఎస్సీ కులాల జాబితాను మార్చే అధికారం రాష్ట్రానికి లేదని, ఓకేనా పార్లమెంటు చట్టం ద్వారా ఓకేనా ఎస్సీ కులాల జాబితాను మార్చే అధికారం పార్లమెంటుకు చట్టం చేయడం ద్వారా ఉంటుందని చెప్పడం జరిగిందనమాట. అంటే పార్లమెంటు చట్టం ద్వారా ఎస్సీ అంటే షెడ్యూల్ కులాలకు సంబంధించినటువంటి జాబితాను మార్చే అధికారం కేవలం ఒక చట్టం ద్వారా మాత్రమే ఉంటుందంట. అది కూడా పార్లమెంటు చట్టం ద్వారా మాత్రమే చేయాలి, కానీ అది కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్రపతికి కానీ ఉండదన్నమాట. చట్టం ఖచ్చితంగా చేయాలన్నమాట. అదేవిధంగా రాష్ట్రానికి అధికారం లేదని చెప్తుందన్నమాట. రాజ్యాంగంలోని ఆర్టికల్ 341 ప్రకారం ఆర్టికల్ 341 ప్రకారం ఈ షెడ్యూల్ కులాల జాబితాను మార్చే అధికారం రాష్ట్రానికి లేదని, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రపతి కూడా డైరెక్ట్గా ఉండదని, కేవలం పార్లమెంటు చట్టం ద్వారా ఈ షెడ్యూల్ కులాల జాబితాను మార్చే అధికారం ఉంటుందని స్పష్టం చేయడం జరిగిందనమాట. సుప్రీంకోర్టుకు చెందినటువంటి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ విక్రమ్నాథ్తో కూడినటువంటి ధర్మాసనం స్పష్టం చేయడం జరిగినమాట. జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాతో కూడినటువంటి ధర్మాసనం ఈ విషయాన్ని స్పష్టం చేయడం జరిగిందన్నమాట. ఆర్టికల్ గుర్తుపెట్టుకోవాలి, 341 ఆర్టికల్ అనమాట. ఆర్టికల్ 341 ఏ రాష్ట్రంలో ఓకేనా వేసినటువంటి దాఖల ప్రకారం ఈ తీర్పు వెల్లడించారంటే కనుక బీహార్ రాష్ట్రం అన్నమాట. ప్రారంభించింది చూడండి, యాంటీ నార్కోటిక్స్కు సంబంధించిన హెల్ప్ లైన్ నెంబర్ అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. హెల్ప్ లైన్ నెంబర్ యాంటీ నార్కోటిక్స్ డ్రగ్స్ నేరాలను అరికట్టడానికి యాంటీ నార్కోటిక్స్ వారు తీసుకొచ్చినటువంటి ఒక హెల్ప్ లైన్ నెంబర్ అనమాట, ఒక సహాయ నెంబర్ అనమాట. ఆ నెంబర్ ఎంత అంటే 1933 అనేటువంటి హెల్ప్ లైన్ నెంబర్ కన్నా ఫస్ట్ నార్కోటిక్స్ వాళ్ళు తీసుకొని వచ్చారనమాట, యాంటీ నార్కోటిక్స్ వాళ్ళు మన ముందుకు. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి 1933. కానీ దీన్ని ఎవరు ప్రారంభిస్తున్నారంటే కనుక కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు ప్రారంభిస్తున్నారు. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. జూలై 18వ తారీఖున ప్రారంభిస్తారు. జూలై 18వ తారీఖున ఈ డ్రగ్స్ నేరాలు ఇతర అంశాలపై నేరుగా ఈ నార్కోటిక్స్ సెంట్రల్ బ్యూరో వారిని సంప్రదించవచ్చు అనమాట. హెల్ప్ లైన్ నెంబర్ అయితే 1933, అది ఓకే. అదేవిధంగా ఈ డ్రగ్స్ నేరాలు మరియు ఇతర అంశాల నేరాలపై డైరెక్ట్గా నార్కోటిక్స్ సెంట్రల్ బ్యూరో వారిని సంప్రదించవచ్చు అనమాట. కానీ చాలా ఇంపార్టెంట్, ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన నెంబర్ 1933 అనమాట. కానీ నేను మీకు ఒక అప్డేట్ చెప్పబోతూ ఉన్నాను, తెలంగాణ ఎగ్జామ్స్కి సంబంధించిన అప్డేట్ అనమాట. చూడండి, తెలంగాణ సర్కార్ ఎలక్షన్స్ టైంలో ప్రతి సంవత్సరం ఇయర్ క్యాలెండర్ ఇస్తామని చెప్పడం జరిగిందనమాట. ఈ క్రమంలో భాగంగా తెలంగాణ సర్కార్ దానికి సిద్ధమైందనమాట. ప్రతి సంవత్సరం మార్చి 31వ తేదీ లోపల కానీ ఎన్ని ఖాళీలు ఉన్నాయని ఖాళీలను గుర్తిస్తారంట. జూన్ 2వ తారీఖున, ఎందుకంటే తెలంగాణ ఏర్పడినటువంటి తేదీ అనమాట జూన్ 2. ఆ జూన్ 2వ తారీఖున నోటిఫికేషన్ ఇస్తారంట. ఆ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత డిసెంబర్ చివరికల్లా అభ్యర్థులు ఎవరైతే ఉత్తీర్ణులైనటువంటి అభ్యర్థులు ఉంటారు కదా, ఓకేనా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు, వారికి నియామక పత్రాలు ఇస్తారంట. కాబట్టి అందరూ కూడా బాగా చదవాలి, ఎవరు టైం వేస్ట్ చేసుకోకుండా చదవాలి. ఎగ్జామ్స్ వచ్చినప్పుడు కాదు, ఎగ్జామ్స్ లేకపోయినా చదవడం చేసే వారికే మనకి జాబ్లు అనేవి వస్తాయి. దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి అందరూ కూడా.
ఏదో 2 నెలలకు ఒకసారి, 3 ఏళ్ళకు ఒకసారి, 4 ఏళ్ళకు ఒకసారి మనకు జాబులు వదిలితే ఓకేనా, అవి మనకు ప్రిపేర్ కావడం చాలా కష్టం. కానీ ఇయర్ క్యాలెండర్ ఇస్తారు, ప్రతి సంవత్సరం జాబు ఇస్తారన్నప్పుడు ఖచ్చితంగా చదువుకోవాలి. ఓకేనా, కోచింగ్ తీసుకోండి. మీ దగ్గర ఉన్నటువంటి కోచింగ్ సెంటర్స్, మంచి మంచి కోచింగ్ సెంటర్స్ ఉంటాయి. ఖచ్చితంగా కోచింగ్ వెళ్ళి కోచింగ్ తీసుకోవాలి. అంతేగాని మనం పుస్తకాలు ఏవో తీసుకొని ఏదో కొంత సొంతంగా చదువుకుంటూ ఉంటే టైం అంతా వేస్ట్ అయిపోతూ ఉంటుంది, కానీ మనకు సిలబస్ ముందుకు పోదన్నమాట. కాబట్టి కోచింగ్ సెంటర్స్ను మీరు ఖచ్చితంగా ఎంచుకోవాలి, కోచింగ్ తీసుకోవాలి. మీరు ఖచ్చితంగా జాబు సంపాదించవచ్చు అనమాట బాగా కష్టపడితే. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకోండి. 50,000 పోస్టులు ఇవ్వడానికి సిద్ధమయ్యారనమాట నెక్స్ట్ ఇయర్. 2025లో తెలంగాణ గవర్నమెంట్ 50,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడానికి సిద్ధమైందనమాట. ఓకేనా, కాబట్టి అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా డిఎస్సి ఇప్పుడు ఆల్రెడీ కంప్లీట్ అయిపోతూ ఉంది నోటిఫికేషన్ మొత్తం అంతా కూడా. మళ్ళీ ఇంకో నోటిఫికేషన్ ఇస్తామని కూడా మనకు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క గారు మనకు తెలియజేయడం జరిగింది. మనం విన్నాం ఆ విషయం. కాబట్టి డిఎస్సి కూడా వస్తుందన్నమాట నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా. కాబట్టి అందరూ కూడా నోటిఫికేషన్స్ ఉన్నాయి. కాబట్టి తెలంగాణ విద్యార్థులందరూ కూడా బాగా చదవండి. కోచింగ్ తీసుకున్న వాళ్ళు టైం వేస్ట్ చేసుకోకుండా వాళ్ళు ఒక ప్రణాళికబద్ధంగా వాళ్ళు చదువుకోవాలి. అదేవిధంగా కోచింగ్ తీసుకోకుండా ఉన్న వాళ్ళు కోచింగ్ తీసుకొని మీరు కూడా ముందుకు వెళ్ళాలి. ఓకేనా, రైట్. ఎందుకంటే ఒక సంవత్సరం ఏదైనా మిస్ అయిందనుకోండి జాబు, నెక్స్ట్ ఇయర్లో కొట్టచ్చు అనమాట. అలా కాకుండా ఒక సంవత్సరం మిస్ అయితే మళ్ళీ 3 ఏళ్ళకు 4 ఏళ్ళకు మనకు నోటిఫికేషన్ ఇస్తే చాలా ఇబ్బంది అవుతుంది. ఆ ప్రాసెస్ కాకుండా ఎవరి ఇయర్ క్యాలెండర్ ఇస్తామని చెప్తున్నారు. కాబట్టి బాగా మీరు చదవాలి. క్వశ్చన్, 2024 జూలై 17న ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలో రొట్టెల పండగ ప్రారంభమైంది? చూడండి, రొట్టెల పండగ అనగానే గుర్తుకు రావాల్సింది నెల్లూరు జిల్లా. ప్రతి ఏటా కూడా ఘనంగా జరిగేటువంటి గొప్ప వేడుక అనమాట ఈ రొట్టెల పండగ వేడుక. రొట్టెల పండుగ ఏ జిల్లా? నెల్లూరు జిల్లా. ఈ నెల్లూరు జిల్లాలో ప్రతి ఏటా కూడా బారా సాహీబ్ దర్గాలో ఘనంగా ఈ వేడుక నిర్వహిస్తారనమాట. మత సామరస్యానికి గుర్తుగా ఈ వేడుక జరుగుతుందన్నమాట. మత సామరస్యానికి గుర్తుగా ఈ వేడుక జరుగుతుంది. బారా సాహీబ్ మసీదు, బారా సాహీబ్ దర్గా ఈ దర్గాలో రొట్టెల పండుగ జరుగుతుందన్నమాట. ఈ ఏడాది 5 రోజుల పాటు దీన్ని నిర్వహిస్తున్నారు. 5 రోజులు అనమాట. 17, 18, 19, 20, 21. 17వ తేదీ ఈ రొట్టెల పండుగ ప్రారంభించబడుతుంది. 18వ తేదీ గంధం ఊరేగింపు జరుగుతుందంట. 19వ తేదీ రొట్టెల పండగ, అంటే రొట్టెలు పంచుకోవడం ఎప్పుడంటే కనుక 19వ తేదీ అనమాట. అలా 21వ తేదీ వరకు ఇది జరుగుతుంది. 21వ తేదీ ముగిస్తారనమాట. దీనికోసం రొట్టెలు పంచుకోవడం కోసం ఓకేనా పుష్కల ఘాట్ ఏర్పాటు చేశారనమాట. ఓకేనా, ఎక్కడ ఏ ఘాట్ ఏర్పాటు చేశారు? పుష్కల ఘాట్ ఏర్పాటు చేశారు. ఈ రొట్టెలు పంచుకోవడం కోసం ఓకేనా పుష్కల ఘాట్ని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి. రొట్టెల పండుగ అనేది నెల్లూరు జిల్లా అనమాట. సిక్స్త్ క్వశ్చన్, అమెరికా ఉపాధ్యక్ష రేసులో ఉన్నటువంటి తెలుగింటి అల్లుడు ఎవరు? చూడండి, అమెరికా వైస్ ప్రెసిడెంట్ ఉపాధ్యక్షుడి రేసులో ఉన్నటువంటి తెలుగింటి అల్లుడు ఎవరంటే కనుక జేడి వాన్స్. ఇక్కడ జేడి ఛాన్స్ అని ఉంది, ఛాన్స్ కాదు, జేడి వాన్స్ అనమాట. చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఎందుకంటే కనుక ఇప్పుడు మనందరికీ తెలుసు అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఈ అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరపున డొనాల్డ్ ట్రంప్ రేసులో ఉన్నాడనమాట. ఈ రిపబ్లిక్ పార్టీ నుంచి ఉపాధ్యక్ష రేసులో ఎవరున్నారంటే ఈ జేడి వాన్స్ ఉన్నాడనమాట. ఈ జేడి వాన్స్ ఒక తెలుగింటి అల్లుడు అంటున్నాం. అంటే ఏంటంటే కనుక ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలోని పామర్రు ప్రాంతానికి చెందినటువంటి ఉషా చిలుకూరిని వివాహం ఆడాడనమాట ఈ జేడి వాన్స్. అంటే మన తెలుగింటి అమ్మాయిని వివాహం ఆడాడనమాట. కాబట్టి మన తెలుగింటికి అల్లుడయ్యాడనమాట. ఎవరు? జేడి వాన్స్ అనమాట. కాబట్టి ఈరోజు వార్తల్లో ఉన్నాడు జేడి వాన్స్. అమెరికా ఉపాధ్యక్ష ఎన్నికల్లో ఉన్నటువంటి జేడి వాన్స్ ఒక తెలుగింటి అల్లుడు ఉషా చిలుకూరి యొక్క భర్త అనమాట. ఉషా చిలుకూరి తెలుగుంటి అమ్మాయి. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలోని పామర్రు ఈమె యొక్క కుగ్రామం అన్నమాట. పామర్రులో దగ్గరలో ఒక కుగ్రామం అనమాట.
ఈమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అనమాట ఈ జేడి వాన్సు. కాబట్టి తెలుగింటి అల్లుడిగా మనం గుర్తుపెట్టుకోవాలి, వార్తల్లో ఉన్నాడు కాబట్టి. ఓకే, చాలా ఇంపార్టెంట్. 7th క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన వ్యవస్థ నూతన సెక్రటరీ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన వ్యవస్థ నూతన సెక్రటరీ జనరల్ ఎవరంటే కనుక ఓకేనా, ఎవరంటే కనుక ఇక్కడ చాలా ఇంపార్టెంట్, న్యూ అపాయింట్మెంట్స్లో నోట్ చేసుకోవాలి. ఎస్డి ప్రసన్న కుమార్ పేరు, సూర్యదేవర ప్రసన్న కుమార్. ఎస్డి ప్రసన్న కుమార్ ఈరోజు వార్తల్లో ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్లో ఒక నియామకం జరిగి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ శాసన వ్యవస్థ నూతన సెక్రటరీ జనరల్ అనమాట. ఓకేనా, చాలా ఇంపార్టెంట్గా ఈ పాయింట్ నోట్ చేసుకోండి, సరిపోతుంది. అంతకు మించి ఇక్కడ అతని వివరాలు అవన్నీ కూడా మనకు అనవసరం. న్యూ అపాయింట్మెంట్లో డైరెక్ట్ బిట్ అనమాట. అదేవిధంగా మీకు ఒక అప్డేట్ ఏంటంటే కనుక ఆంధ్రప్రదేశ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు ఒక అప్డేట్. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడడం జరిగిందనమాట. ఈ పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగాలకు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారికి మంచి వార్త, శుభవార్త చెప్పడం జరిగిందనమాట. ప్రతి ఏటా కూడా ఇయర్ క్యాలెండర్ ఇస్తామని చెప్పడం జరిగిందనమాట. అన్ని శాఖల్లో ఉన్నటువంటి ఖాళీలను ఓకేనా సేకరించి ఆ ఖాళీలన్నింటినీ కూడా ఇయర్ క్యాలెండర్ రూపంలో పొందుపరిచి ప్రతి ఏటా కూడా నోటిఫికేషన్ ఇస్తామని చెప్పడం జరిగిందనమాట. ఎందుకు ఈ విషయాన్ని వెల్లడించాడంటే కనుక ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎన్నికల సమయంలో ఆయన పాదయాత్ర చేయడం జరిగిందనమాట. ఆ సమయంలో ఎంతోమంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ కూడా ఆయనను సంప్రదించడం జరిగింది. ఆయనను దగ్గరికి వెళ్ళి గవర్నమెంట్, తెలుగుదేశం పార్టీ గవర్నమెంటు, కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు ప్రతి ఏటా మాకు నోటిఫికేషన్లు వదలండి అని చెప్పి వాళ్ళు కోరడం జరిగిందనమాట. ఆ క్రమంలో ఆ రోజు వాళ్లకు ఆయన ఓకేనా హామీ ఇవ్వడం జరిగిందంట. ఆ హామీలో భాగంగా ఖచ్చితంగా ప్రతి ఏటా కూడా ఇయర్ క్యాలెండర్ ఇస్తామని చెప్పడం జరిగిందనమాట. ఈ మధ్య జరిగినటువంటి అనేక క్యాబినెట్ సమావేశాల్లో కూడా నారా లోకేష్ ఈ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా నోటిఫికేషన్స్ గురించి ఆయన ప్రస్తావించాడంట ఆ క్యాబినెట్ సమావేశంలో భాగంగా. ఈరోజు అసెంబ్లీలో వాళ్ళు చెప్పడం జరిగిందనమాట. కాబట్టి అందరికీ మంచి శుభవార్త ఇది. కాబట్టి ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నారో ప్రతి సంవత్సరంగా నోటిఫికేషన్స్ వస్తాయి. మనకు ఎప్పుడో 2 నెలలకు 3 నెలలకు ఒకసారి వస్తే చాలా ఇబ్బంది. ప్రతి ఏటా వస్తే ఖచ్చితంగా చదువుకోవాలి. ఒక ఏటా మిస్ అయినా మరొక ఏటా మనకు గవర్నమెంట్ జాబ్ వచ్చిందంటే అది మంచి పరిణామమే. కాబట్టి ఎవరు టైం వేస్ట్ చేసుకోవద్దండి. డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు వెంటనే కోచింగ్కు వెళ్ళండి. మీకు ఏవైతే కోచింగ్ సెంటర్స్ అందుబాటులో ఉన్నాయో మీ దగ్గరలో మీరు వెళ్ళాలి. మంచి కోచింగ్ సెంటర్స్ని ఎన్నుకోండి. అక్కడ ఎగ్జామ్స్ బాగా పెడుతున్నారా లేదా, బాగా క్లాసులు చెప్తున్నారా లేదా, ఆ క్లాసులు మనకు అర్థమవుతున్నాయా లేదా, అట్లాంటివన్నీ కూడా సేకరించండి. ఆ సమాచారాన్ని సేకరించి వెంటనే మీరు కోచింగ్ సెంటర్స్కి వెళ్ళి కోచింగ్ తీసుకోండి. అదేవిధంగా మన దగ్గర కూడా కోచింగ్ ఓకేనా, కడప యందు సుమన్ ఇన్స్టిట్యూట్ ఎందు కోచింగ్ అనేటువంటిది ఇవ్వబడుతుందన్నమాట. బ్యాచ్లు ప్రారంభం అవుతూ ఉన్నాయి. రైల్వే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కావచ్చు. అదేవిధంగా జనరల్ స్టడీసు, అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ స్టడీస్, అర్థమెటిక్, రీజనింగ్ నేర్చుకొని పెట్టుకుంటే మనం ఏ ఎగ్జామ్స్కైనా ప్రిపేర్ కావచ్చు. కొన్నిటికి ఇంగ్లీష్ ఉంటుంది, కొన్నిటికి ఇంగ్లీష్ ఉండదు. ఓవరాల్గా అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ స్టడీస్ బాగా నేర్చుకొని పెట్టుకోవాలి. ఓకేనా, అలాంటి ఎగ్జామ్స్కు మీరు ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి కోచింగ్ తీసుకోవచ్చు అనమాట. బ్యాచ్లు స్టార్ట్ అయ్యాయి. ఓకేనా, ఈ కోచింగ్ సంబంధించి మీ వివరాలు కనుక్కోవాలనుకుంటే 8186006848 8186006848 అనమాట. ఇతర జిల్లాల వాళ్ళు ఇక్కడికి వచ్చి కోచింగ్ తీసుకోవచ్చు. హాస్టల్ వసతి ఉంది. మీరు ముందు ఈ నెంబర్కు ఫోన్ చేసి ఆ కోచింగ్ వివరాలు నీట్గా కనుక్కోండి. దాని ప్రకారం మీరు జాయిన్ కాండి. ఒక 10 days 10 రోజులు మీరు క్లాసులు ఫ్రీగా వినొచ్చు వచ్చి. తర్వాతనే మీరు డిసైడ్ కావచ్చు అనమాట. ఓకేనా, ఇది గమనించండి. ఆల్రెడీ కోచింగ్ తీసుకున్న వాళ్ళు కూడా మీకు చెందినటువంటి ఎవరైనా మీ తమ్ముళ్ళు కానీ మీ బ్రదర్స్, మీ బంధువులు ఎవరైనా ఉన్నా ఇక్కడికి కోచింగ్ పంపించండి. మేము మంచిగా కోచింగ్ చెప్పి వాళ్ళకి బాగా డైలీ ఎగ్జామ్స్ పెడుతూ వాళ్ళను బాగా ప్రిపేర్ చేస్తాం. ఓకేనా, ఎందుకంటే నోటిఫికేషన్ వస్తాయి, ఆ రోజు చదవడం వేస్ట్.
ఇప్పటి నుంచే చదువుకోవాలి. సిలబస్ చాలా ఉంటుంది కదా, ఇప్పటి నుంచి చదువుకుంటూ పోతే ఆ రోజుకు నీట్గా ఒక చక్కగా మనకు కంప్లీట్ అవుతుంది సిలబస్. దాని ప్రకారం ఆ రోజు రాస్తే మనకు జాబులు రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా. క్వశ్చన్, ఏ రాష్ట్రంలో కోనోకార్పస్ ఎరెక్టస్ మొక్కలను తొలగించాలని నిర్ణయించారు? ఏ రాష్ట్రంలో కోనోకార్పస్ ఎరెక్టస్ మొక్కలను తొలగించాలని నిర్ణయించారంటే కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రంలో ఇది నిషేధం ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఈ మొక్కలు నాటడం నిషేధించడం జరిగిందనమాట. ఓకేనా. చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఈ విషయం. ఏంటి ఈ మొక్కల వల్ల ఇబ్బంది అంటే కనుక ఇబ్బంది ఉంది. యాక్చువల్గా ఇది చాలా అందంగా ఉన్నటువంటి మొక్క అనమాట. శంకు ఆకారంలో ఉంటుందన్నమాట. రోడ్లకు ఇరువైపులా నాటుతూ ఉంటారు, మనం చూస్తూ ఉంటాం ఈ మొక్కను రోడ్లకు ఇరువైపులా. ఓకేనా. చాలా వేగంగా కూడా పెరుగుతుంది. ఆ ఉద్దేశంతో రోడ్లకు ఇరువైపులా శంకు ఆకారంలో బాగా అందంగా కనిపించే విధంగా ఈ మొక్కలు నాటుతారనమాట. అదే తీర ప్రాంతాల్లో ఈ మొక్కలు నాటడం వల్ల మరింత ఇబ్బంది జరుగుతుందంట. ఏవైతే మనకు లోపల పైపులు ఉంటాయన్నమాట, నీటి పైపులు, ఈ మొక్కలకు సంబంధించినటువంటి వేరు వ్యవస్థ లోపలికి భూమి లోపలికి బాగా చొచ్చుకొని పోయి వేరు వ్యవస్థ ఆ పైపులను నాశనం చేస్తూ ఉన్నాయన్నమాట. కాబట్టి చాలా ఎక్కువ ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. అంతేకాకుండా ఆస్తమా ఉబ్బసం ఎవరైతే ఉంటారో ఆస్తమా ఉబ్బసం రోగులకు ఇది మరింత ఇబ్బందికరంగా ఉన్నాయన్నమాట ఈ మొక్కలు. ఓకేనా. కాబట్టి ఆస్తమా ఉబ్బసం ఇలాంటి రోగులకు మేలు కలగాలంటే ఖచ్చితంగా ఈ మొక్కలను నిషేధించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నమాట. ఒక మొక్క పేరు గుర్తుపెట్టుకోవాలి, కోనోకార్పస్ ఎరెక్టస్. ఆల్రెడీ తెలంగాణలో నిషేధం ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు నిషేధించడం జరిగిందనమాట. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కానీ ఏంటి ఆ విషయాలు, కొన్ని ఇబ్బందులు అంటే కనుక అవి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. మనకు నీటి పైపులు ఉంటాయి భూమి లోపల. ఓకేనా. ఆ పైపులు పగిలిపోతే కనుక చాలా ఇబ్బంది అనమాట. కాబట్టి ఇవి మర్రి చెట్టు, అదేవిధంగా రావి చెట్టు ఏవైతే ఉంటాయో ఆ మర్రి రావి చెట్టు లాగా ఉంటాయన్నమాట ఇవి. ఓకేనా. ఆ వేరు వ్యవస్థ అంత పవర్ఫుల్గా ఉంటుందన్నమాట. 9th క్వశ్చన్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీ పథకంలో భాగంగా ఎంత మాఫీ చేయడం జరిగింది? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీ పథకంలో భాగంగా 2 లక్షలు మాఫీ చేయడం జరిగింది. 2 లక్షలు మాఫీ చేయడం జరిగిందనమాట. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. కానీ ఇప్పుడు 1 లక్ష ఆల్రెడీ రైతుల రుణాల్లో భాగంగా వాళ్ళు జమ చేయడం జరిగిందనమాట. రుణమాఫీలో భాగంగా 1 లక్ష జమ చేయడం జరిగింది. ఈ నెల చివరి నాటికి ఒక 50,000 రూపాయలు మళ్ళీ జమ చేస్తారు. ఆగస్టు 15 నాటికి మళ్ళీ ఒక 50,000, అలా మొత్తంగా ఆగస్టు 15 నాటికి 2 లక్షల రుణమాఫీ చేయడం జరుగుతుందన్నమాట తెలంగాణ రైతులకు సంబంధించి. 2018 డిసెంబర్ 12 తర్వాత ఎవరైతే ఈ రుణాలు తీసుకొని ఉంటారో వారికి ఈ పథకం వర్తిస్తుందన్నమాట. 2023 డిసెంబర్ 9 తర్వాత ఈ పథకం వర్తించదు, గుర్తుపెట్టుకోవాలి. 2018 డిసెంబర్ 12వ తేదీ తర్వాత రుణాలు తీసుకున్న వారికి రుణమాఫీ వర్తిస్తుందన్నమాట. అదేవిధంగా 2023 డిసెంబర్ 9 తర్వాత తీసుకున్న వాళ్ళకు ఈ రుణమాఫీ వర్తించదన్నమాట. ఇకపోతే ఇంటికి ఒకరికి మాత్రమే రుణమాఫీ వర్తిస్తుందన్నమాట. ఇంటికి ఒకరికి మాత్రమే రుణమాఫీ వర్తిస్తుంది. రేషన్ కార్డుతో సంబంధం లేకుండా అర్హత ఉంటే కనుక వారికి రుణమాఫీ వర్తిస్తుంది. రేషన్ కార్డుతో సంబంధం లేకుండా అర్హత ఉన్నట్లయితే వారికి రుణమాఫీ వర్తిస్తుంది. ఆదాయం లక్షకు మించి ఉంటే కనుక ఈ రుణమాఫీ అనేటువంటిది వర్తించదు. అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వీరికి కూడా రుణమాఫీ అనేటువంటిది వర్తించదనమాట. ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, ముఖ్యమంత్రులు కానీ వీరికి కూడా రుణమాఫీ అనేటువంటిది వర్తించదనమాట. ఓకేనా. షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు, గ్రామీణ బ్యాంకులు, ఇలా ఈ బ్యాంకుల నుంచి ఎవరైతే రుణం తీసుకున్నారో వారికి రుణమాఫీ అనేటువంటిది వర్తిస్తుందన్నమాట. ఓకేనా. ప్రభుత్వం గుర్తించబడిన బ్యాంకులు ఉంటాయి కదా, ఆ బ్యాంకుల నుంచి రుణం తీసుకున్న వారికి రుణమాఫీ అనేటువంటిది వర్తిస్తుందన్నమాట. ఇట్లా కొన్ని ఉంటాయి, అవి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. కింద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రుణమాఫీ పథకాన్ని చేస్తున్నట్లుగా ఆయన ప్రకటించడం జరిగిందనమాట. దీనిలో భాగంగా 2 లక్షలు రుణమాఫీ జరుగుతూ ఉందన్నమాట. మొదట 1 లక్ష రూపాయలు జమ చేస్తారు. తర్వాత ఈ నెల చివరి నాటికి 50,000, అది ఆగస్టు 15 నాటికి 50,000, మొత్తంగా ఆగస్టు 15 నాటికి 2 లక్షల రుణమాఫీ జరుగుతుంది. ఇవి గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. మన ఛానల్ నుంచి 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. కావాలనుకున్న వాళ్ళు 8186006848 అనే నెంబర్కి 100 రూపీస్ ఫోన్పే చేయండి. అదే నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టండి. 24 గంటల లోపల పీడిఎఫ్ ఫైల్ పంపిస్తాం.
డేట్ టు డేట్ విత్ ఎక్స్ప్లెనేషన్తో ఉంటాయి. 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ కేవలం 100 రూపాయలకి అందిస్తూ ఉన్నాం. అందరూ యూటిలైజ్ చేసుకోండి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కావచ్చు, ఎవరికైనా ఈ కరెంట్ అఫైర్స్ ఉపయోగపడతాయి. ఓకే, లాస్ట్ క్వశ్చన్ చూద్దాం. 481 ఎలుగుబంట్లను చంపాలని ఏ దేశం నిర్ణయం తీసుకున్నది? చూడండి, 481 ఎలుగుబంట్లను చంపాలని ఏ దేశం నిర్ణయం తీసుకుందంటే కనుక రొమేనియా దేశం అన్నమాట. ఈ రొమేనియా దేశంలో ఈ ఎలుగుబంట్ల దాడుల వల్ల మానవులు ఎవరైతే మనకు ఈ ఎలుగుబంట్ల దాడుల్లో ఎక్కువగా ఈ మానవులు ఏమవుతున్నారంటే కనుక వాటి నుంచి ఇబ్బందులు పడుతూ ఉన్నారన్నమాట. ఆ దాడుల్లో ఎక్కువ మంది గాయాల పాలవుతున్నారు. కొంతమంది అయితే గాయాల పాలై చనిపోవడం కూడా జరిగిందంట. ఈ క్రమంలో రొమేనియా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం అన్నమాట. గత సంవత్సరం ఆల్రెడీ 220 ఎలుగుబంట్లను చంపారంట. ఈ ఏడాది ఎన్ని ఎలుగుబంట్లను చంపాలని నిర్ణయించుకున్నారంటే 481 ఎలుగుబంట్లను చంపడానికి నిర్ణయం తీసుకున్నారనమాట. 481 ఎలుగుబంట్లను. ఇక రొమేనియా దేశంలో 8,000 ఎలుగుబంట్లు ఉన్నాయని అంచనా అనమాట. ఎన్ని ఎలుగుబంట్లు ఉన్నాయని అంచనా? 8,000 ఎలుగుబంట్లు ఉన్నాయి అంచనా. దానిలో భాగంగా చాలామంది మానవులు వాటి యొక్క దాడుల్లో చాలామంది గాయాల పాలవుతున్నారనమాట. ఓకేనా, దానివల్ల ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టుగా రొమేనియా ప్రభుత్వం తెలిపిందనమాట. ఇది ఇవాల్టి కరెంట్ అఫైర్స్. కానీ ఆల్రెడీ నేను చెప్పినటువంటి విషయం మీ అందరూ కూడా గుర్తుంచుకోవాలి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి ప్రతి సంవత్సరం ఇయర్ క్యాలెండర్ వస్తుందన్నమాట. కాబట్టి మీరు అందరూ కూడా బాగా చదవాలి, టైం వేస్ట్ చేసుకోకుండా చదవండి. ఓకేనా, అదేవిధంగా కోచింగ్ తీసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే కోచింగ్ తీసుకోమని నా సూచన. కాబట్టి అందరూ చదవండి. అదేవిధంగా మన ఛానల్ రోజు కూడా ఫాలో కండి ఖచ్చితంగా. ఏ ఎగ్జామ్స్కైనా కరెంట్ అఫైర్స్ ఉంటాయి కాబట్టి మీరు ఏదో ఒక రోజు విని ఒక రోజు వినకుండా అట్లా ఉంటే మీకే నష్టం. కాబట్టి ప్రతిరోజు ఫాలో కండి. అదేవిధంగా మనం ప్రతి నెల కూడా ప్రొవైడ్ చేస్తున్నాం కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి PDF. అది కూడా తీసుకొని మీరు యూటిలైజ్ చేసుకోండి. ఓకేనా, రేపటి క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్స్.